పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రధానంగా పాస్టర్స్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఒకే ఒకటి. ఒంటిపై ఉన్న డ్రెస్ నల్లకుండా, బండికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, కనీసం హెల్మెట్ కి ఒక్క గీత కూడా పడకుండా యాక్సిడెంట్ ప్రమాదం ఎలా జరుగుతుంది అని చెప్పి పాస్టర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యే అని చెప్పి దీన్ని సమగ్రంగా పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పి పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ పాస్టర్లు ఏపీ గవర్నమెంట్ కి, పోలీస్ శాఖకి వినిపిస్తున్న డౌట్స్ అయితే ఇవి. నిన్న రాత్రి 10:30 వరకు కొవ్వూరు చర్చిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రవీణ్. ఆ తర్వాత బైక్ పై రాజమండ్రి బయలుదేరారు. కొవ్వూరు దగ్గర టోల్ గేట్ వద్ద ఆయన వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. టోల్ గేట్ దాటాక కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ పగడాల చనిపోయి కనిపించారు. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి కనీసం ఎక్కడా కూడా గీతలు పడలేదు. హెల్మెట్ కి ఒక్క గీత కూడా పడకుండా ప్రవీణ్ పగడాల తలకి అంత తీవ్రమైన గాయం ఎలా అయింది అనేది మరొక ప్రశ్న. ప్రవీణ్ పగడాల వాడుతున్న హెల్మెట్ కూడా జావా కంపెనీ హెల్మెట్ గా పాస్టర్లు చెప్తున్నారు. అది చాలా క్వాలిటీ హెల్మెట్ అని, ఒకవేళ ప్రమాదం జరిగినా తలకి అంత తీవ్రమైన గాయం అవ్వదు అని చెప్పి పాస్టర్లు చెప్తున్నారు. ఇటీవలే ప్రవీణ్ ని చంపేస్తామని చెప్పి పలువురు ఆయన బెదిరించారని, ఈ హత్యని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు. దీన్ని పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి పాస్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని తీవ్రంగా పరిశీలిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటికే దీని గురించి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ప్రవీణ్ పగడాల ఆత్మకి శాంతి కలగాలని, ఖచ్చితంగా ఈ కేసుని సమగ్రంగా దర్యాప్తు చేస్తామని చెప్పి నారా లోకేష్ అయితే హామీ ఇచ్చారు. మరోపక్కన వైసీపీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నుంచి పాస్టర్లకి పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్, మరోపక్కన వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలకి న్యాయం చేయాలని, ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని, ఖచ్చితంగా ఈ కేసుని సమగ్రంగా దర్యాప్తు చేసి నిజానిజాలు బయటికి తీసుకురావాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. దాని గురించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సో ప్రస్తుతం పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో నిజానిజాలు ఏంటి అనేది త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మరి పాస్టర్లు ఈ విషయంపై ముందు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో వేచి చూడాలి. ఈ విషయంపై అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.